అట్లా ఫీల్ కావద్దు ఎవరు కూడా. ఎందుకంటే ఇప్పుడు జాజుల శ్రీనివాస్ లాంటి వ్యక్తి ఒక బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, తను నిన్న పూలే విగ్రహం మీద కొన్ని సెన్సేషనల్ విషయాలు చెప్పడం అనేది జరిగింది, కవిత గారిని విమర్శించడం అనేది కూడా జరిగింది. కేవలం అది వ్యక్తిగత ప్రయోజనాల కోసం, నిజంగా బీసీ బిడ్డల పైన ప్రేమ లేదని చెప్పేసి. ఒకటి రాజు గారు, ఈ చేతికి 5 వేలు ఉన్నాయి, ఇది చిటకన్న వేలు బొటన వేలు, ఏ చేయి పెద్దగా ఉందా అంటే అన్ని సమానంగా లేవు. కాబట్టి మన కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా, నా అన్న, నా తమ్ముడు, నా నాన్న అంతా కూడా వేరుపాటు ఆలోచనతో ఉంటారు. కాబట్టి కుల సంఘ నాయకులు అందరూ ఒక తాటికి వస్తారని ఆలోచన లేదు. కాకపోతే వాళ్ళందరూ కూడా కవిత మాట్లాడే మాటలు నిజమే తెలుసు, కానీ ఒప్పుకోవడంలో కొంత సంకుచిత భావం ఉంటుంది. అరే ఇన్ని సంవత్సరాలు మాట్లాడినాం, మేము చేయలేకపోతే మేము చేస్తుంది కదా, మేము ఇన్ని రోజులు ఉద్యమ చేసిన అంటే మా వెనుకబడేసినట్టు అయిపోతాం, ఇక జలసీతో ఉన్నమాట వాస్తవం. ఎందుకు మాట చెప్తున్నంటే, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఆయన పరిణితికి తగ్గించా, లేకపోతే పెద్ద స్థాయి పెంచుకోవడం కోసం మాట్లాడుతున్న మాటలు తప్ప, ఆయన ఉనికి కోల్పోతున్న మాటలు తప్పగా అసలు వాస్తవాన్ని కూడా ఆలోచించుకోవాలి. బీసీ సంఘ నాయకుడుగా ఆమె ఏం కోరుకుంటున్నది, తను ఏం కోరుకుంటున్నది, బీసీలకు న్యాయం జరగాలంటుంది, బీసీ చట్టబద్ధంగా రిజర్వేషన్ రావాలంటున్నది, బీసీలకు పూలే గారి విగ్రహం పెట్టమంటుంది. నీకేం నొప్పి అవుతుంది? నీకేం నొప్పి అంటున్నా, నీకేం నొప్పి అవుతుంది? ఎందుకు నొప్పి నీకు? ఇప్పుడు తన కోసం పెట్టమంటలేదు, తన కులం కోసం పెట్టమంటలేదు, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వ్యతిరేకించింది. అసలు ఎవరండి అట్లా మాట్లాడుతున్నప్పుడు కూడా నీకు మేలు జరగమని చెప్పి కొట్లాడుతున్నప్పుడు మనకు సిగ్గు చేయ ఉండాలి కనీసం మాట్లాడడానికి. నువ్వు మాట్లాడిన కారణం వ్యక్తిగత విమర్శలు చేయడం. ఇప్పుడు వరకు నేను దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా. మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా సీఎం రేవంత్ రెడ్డితో దీక్ష, నేను వాస్తవానికి అది నా చిత్తశుద్ధి. నేను ఏమంటున్నా, శ్రీనివాస్ గౌడ్ చిత్తశుద్ధి ప్రజలకు తెలుసు. ఎప్పుడు ఏ పార్టీ మాట్లాడతాడు, అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ. మొన్న దాకా బీఆర్ఎస్ పార్టీ, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ఇప్పుడు మొన్న బీజేపీ కోటేమన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ కోటేమంటుండు. ఫస్ట్ నీ చిత్తశుద్ధి ఫస్ట్ నువ్వు నిరూపించుకో. గడికి చిత్తం గాది కూడా వద్దు. చాలా క్లియర్ గా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉండు, ఒక నిర్ణయంతో ఉండు. కానీ పూటకో మాట మాట్లాడితే అది ఏమంటారు జనం జోకర్ కింద భావిస్తారు. అట్లా ఉండొద్దు తమ్ముడు. జాగ్రత్తగా బీసీ సంఘాల కుల నాయకులుగా నిజాయితీగా ప్రవర్తించు. ఎప్పుడు కూడా మొన్నదాకా ఏమన్నాడు, ఈ ఏదైతే తీర్మానం ప్రవేశపెట్టి 42% తగ్గించినవు, 56% కాదు 60% ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దొంగది లంగది బట్ట కాల్చి మీదేస్తా చింపేసిన అని చేసి మాట్లాడినావు. ఇవాళ ఏం చేసినావు, చింపేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఆ కాంగ్రెస్ బిల్లు చింపేసిన వ్యక్తివి కేంద్రం ఢిల్లీ పోయేసి కాంగ్రెస్ కండవలు వేసుకోకుండా నీ కండవలు వేసుకున్నావు. వచ్చింది మొత్తం ఎవరే, పెట్టుబడి ఎవరిది, భోగి రోజులు పుట్టి చేసినారు, ఎవరు నాయకత్వం జరిగింది, ఎవరు వచ్చింది అక్కడికి. అసలు ఇంకోటి పక్క పెడదాం, అసలు బిల్లు ఎక్కడుంది? బిల్లు తెలంగాణలో ఉందా, ఢిల్లీలో ఉందా? తెలంగాణలో బిల్లు ఉన్నది. మరి ఢిల్లీకి పోయినావు, మరి అసలు కనీసం గవర్నర్ కలిసి ప్రయత్నం చేసినవా? లేదు. గవర్నర్ వినతి పత్రం ఇచ్చినవా? లేదు. మరి కుల సంఘ నాయకులు పోయినవా? లేదు. ప్రభుత్వానికి సిఫారసు చేసినవా? ఏం చేయకుండా ఊకదం రూపాయలు రపరప ట్రైన్ వేసుకొని పోయేసి ఆడబెడితే మాలాంటి సామాన్య బీసీ కుల సంఘ నాయకులు ఏమనుకోవాలి? పోనీ మమ్మల్ని కలుపుపోయినవా? మరి ఎందుకు? పోనీ నీవు కాకుండా మరి ఇంకా వేరే సంఘాలు కూడా ఉన్నాయి. నువ్వు పనిచేసిన గురు సంఘం ఉంది, ఆ గురువుగా సంఘం తీసుకుపోయినవా? నీకు ఆద్యం కోసం నీకు బీసీ ఓనమాలు పూర్తి ఇచ్చినటువంటి నాయకులు తీసుకుపోలే కదా నువ్వు ఇక నువ్వే మూడు సంఘం పోయినావు కదా. ఇక ఎట్లా అనుకోవాలి, ఎట్లా కుల సంఘాల నాయకత్వం వహిస్తూ? కాంగ్రెస్ పార్టీ సభ, కాంగ్రెస్ పార్టీ చూపించినటువంటి నాయకత్వం బీసీలకు మరోసారి మోసం చేస్తున్న సభగా భావించాలి మనం. సరే అని ఇప్పుడు రాష్ట్రంలో బీసీలకు ఫైట్ చేస్తుంది 3 కీలక నాయకులు ఎవరని అనుకుంటే, సరే అవునన్న కాదని ఒకటి శ్రీనివాస్ గారు అనుకుందాం, తర్వాత తీన్మార్ మల్లన్న గారు అనుకుందాం, తర్వాత కవిత గారు. మరి మీ దాంట్లోనే మీకు ఇంత భేదాభిప్రాయాలు ఉంటే బీసీలకు న్యాయం ఎట్లా జరుగుతుంది? సో ఈ 3 గ్రూప్లలో ఈ గ్రూప్ ని బీసీ బిడ్డలు నమ్మాలంటున్నాను. నేను ఒకటే మాట చెప్తున్నా రాజు గారు, ఎన్ని సంఘాలు ఉండనియండి, ఎన్ని సంఘాల ఏమంటారు వైరుధ్యం ఉండనియండి, తప్పు అట్టట్లేదు. అంతిమంగా ఎజెండా ఏంది, బీసీలకు లాభం జరగాలి. ఆ లాభం జరిగే విషయంలో కూడా మాట్లాడే వ్యక్తి ఎవరు మాట్లాడినా కనీసం మాట్లాడుతున్నప్పుడు అది మంచి అయితే ప్రశాంతంగా ఉండు, మద్దతు ఇవ్వకుండా పర్లేదు, మద్దతు ఇవ్వకుండా ప్రశాంతంగా ఉండు. కానీ నువ్వు పనిచేసే వ్యక్తిని విమర్శ చేసి వ్యక్తిగత విమర్శ చేయడం మాత్రం ఎవరైనా కావచ్చు, నేను కావచ్చు, నువ్వు కావచ్చు, ఇంకోరైనా కావచ్చు, వ్యక్తిగత విమర్శ చేస్తే అది భావ్యం కాదు, అది పద్ధతి కూడా కాదు. సరే, నాయకుడు చెప్తున్నా. సరే, బీసీలకు న్యాయం జరుగుతుందా? బీసీలకి నిజంగా రాజ్యాధికారం వస్తుందా? 70 సంవత్సరాలుగా రాజ్యాధికారం కోసం ఫైట్ చేసినటువంటి మనకి, బడుగు బలైన వర్గాలకి సో ఇకపైన మంచి రోజులు వస్తాయని మీరు నమ్ముతున్నారా? ఎందుకంటే మీరు పద్మశాలి సభలు పెట్టిండ్రు, దేశవ్యాప్త సభలు పెట్టిండ్రు, దేశవ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేసిండ్రు. అప్పటి నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నా కాబట్టి చెప్తున్నా. సో మీతోటో కవిత గారితో సక్సెస్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నమ్మకం ఉందా మీకు? ఖచ్చితంగా రాజు గారు, మీరు చెప్తున్న మాటల్లో వాస్తవం. మేము ఒక పద్మశాలి సమాజం, దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో ఈ సమాజం బలమైన సమాజం మాది. మేము తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆనాడు రాజకీయంగా మా ప్రాతినిధ్యం లేదు, మా ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది అని చెప్పేసి మేము కూడా రాజకీయ సభలు పెట్టినాం. ఆంధ్రప్రదేశ్ పెట్టినాం,
పెట్టినాం, తెలంగాణలో పెట్టినాం, కర్ణాటకలో పెట్టినాం, మహారాష్ట్రలో పెట్టినమాట వాస్తవే. కానీ ఇప్పుడు నేడు ఎంత చూస్తే తెలుసా, బీసీలో ఓబీసీలో మేము ఉండి కూడా, దేశ జనాభాలో పెద్ద జనాభా మేము ఉండి కూడా ఒక్క పార్లమెంట్ సభ్యులేడు. మాకు సిగ్గు అనిపిస్తుంది వాస్తవాన్ని. ఇలా ఎక్కడ ఉన్నామండి మేము? ఇలా ఎక్కడ బతున్నాం? ఇలా మానాన్ని కాపాడే బట్టలు వేసేటువంటి కుర్తిలో పెట్టి దేశం కానాడు నేతన్నా రైతన్న అనే రెండు కళ్ళ ఉన్నటువంటి మేము ఇలా నేతన్న దుస్థితి రాజ్యాంగబద్ధంగా రాజకీయాల్లో లేని పరిస్థితి అనిపిస్తుంది. అంటే ఇలాంటి భయం కాకుండా ఎంతో మంది ఇలా చాకల అయినా, ఒంటరి అయినా, మంగళ అయినా, కుర్మ అయినా, ఇలా జోగి అయినా, పాములు బట్టి అయినా ఎన్నో కులాలు ఇలా రాజ్యాంగబద్ధంగా అధికారం దూరం అయిపోతున్నాం. మేము పక్క పెట్టండి, సంఖ్యాపరంగా మేమున్నాం, మాకు దూరమైనాం. కొద్ది అవేర్నెస్ ఉన్నప్పుడు ఈ అవేర్నెస్ లేని కులాలు చట్టసభలకు ఇంకా పోని కులాలు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే దేశవ్యాప్తంగా రాజకీయంగా బీసీల పట్ల ఉద్యమానికి పూనుకుంటున్నాం. కవిత గారు చాలా క్లియర్గా ఆలోచిస్తున్నది, దాని మీద ప్రణాళిక జరుగుతున్నది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్త ఓబీసీలకు చట్టబద్ధంగా వచ్చే రక్షణ కోసం మేము కొట్లాడతాం. అది 100% ప్రయత్నం చేస్తాం. ఓకే అండి. ఇంకోటి, ఇప్పుడు అంబేద్కర్ గారి జయంతి కూడా వస్తుంది కదా. అంబేద్కర్ జయంతి విషయంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ అతిపెద్ద విగ్రహాన్ని పెట్టింది, దేశంలో ఎక్కడ లేనిది. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనుకోవచ్చు దాన్ని? అంటే ఏదో కేసీఆర్ పెట్టిందనా, లేకపోతే వాళ్ళకి చిత్తశుద్ధి లేదనుకోవచ్చా? ఇప్పుడు నేను చిత్తశుద్ధి విషయం చెప్తానంటే వాస్తవం చెప్తే బాగుండదు. అంబేద్కర్ గారిని ఒడగొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అంబేద్కర్ గారిని అసలు పాపం ఆయన చనిపోవడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ అంటారు బయట టాక్ ఉంది. అలాంటి వ్యక్తికి వాస్తవాన్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడి వాడు కాదు, దేశవ్యాప్తంగా అందరికి వాడుగా గుర్తించబడ్డ మా నాయకుడు. అలాంటి నాయకుడు విగ్రహం పెట్టినందుకు మరి కనీసం నువ్వు అధికారంగా నా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని చెప్పుకుంటావు అంబేద్కర్ గారిని. నువ్వు అధికారంగా వచ్చినాక ఏం చేయాలి? రోజు లైట్లు పెట్టాలి, తూడ్చాలి, మంచిగా ఏమంటారు కొంత జనాన్ని ఆకర్షితం చేసి చూపించుకోవాలి. నువ్వు ఇలా ఏం చేసినావు? అధికారం వచ్చిన తర్వాత ఏదైతే మరి అక్కసా, లేకపోతే ఆయన అంబేద్కర్ మీద అక్కసు ఉందా, కేసీఆర్ మీద అక్కస్తో అర్థం కాలేదు. నాకు మాత్రం అర్థం కాలేదు ఇంతవరకు అయితే. ఎందుకంటే ఆ అక్కస్తో ఈర్షతో ఇలా సంఖ్యలు వేసినవి. ఇలా అంబేద్కర్ సంఖ్యలు లేలే, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సంఖ్యలు వేసినావు. అంబేద్కర్